హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. శరీరం మీద ఈ భాగాల్లో బల్లి పడితే శుభం, అక్కడ పడితే మాత్రం అశుభం. వెంటనే ఇలా చేస్తే దోష నివారణ ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా అందరి ఇళ్లల్లో గోడలపై బల్లులు తిరుగుతూ ఉంటాయి. అయితే కొన్నిసార్లు ఇంట్లో తిరుగుతున్నప్పుడు అనుకోకుండా బల్లి మన శరీరంపై పడుతుంది. ఈ క్రమంలోనే చాలామందికి రకరకాల సందేహాలు వస్తుంటాయి. ఇంతకీ శరీరంపై బల్లి పడటం శుభ సంకేతమా అశుభమా? ఒకవేళ అశుభమైతే ఎలాంటి పరిహారాలు పాటిస్తే చెడు ఫలితాలు కలగవు? దీనిపై జ్యోతిష నిపుణులు ఏం చెబుతున్నారు అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఎవరికైనా సరే తల మీద బల్లి పడినట్లయితే గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొద్దిగా అపమృత్యువు దోషం కలిగేటటువంటి సూచనలు ఉంటాయని శకున శాస్త్రం చెబుతుంది. ముఖ్యంగా బ్రహ్మరంధ్రం మీద అంటే నది నెత్తి మాడు మీద బల్లి పడితే మాత్రం కొంచెం మృత్యు భయం ఉంటుందంట. అలా కాకుండా శిరస్సుపై వేరే చోట పడితే గొడవలయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ముఖం మీద బల్లి పడితే వెంటనే మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంటుంది శకున శాస్త్రం చెబుతుంది. కనుబొమ్మల మీద పడితే గొడవలు ఎక్కువగా అవుతాయి. కుడి కన్ను మీద పడితే మీరు చేసే పనిలో సక్సెస్ అనేది తగ్గిపోతుంది. ఎడమ కన్ను మీద పడితే కొద్దిగా అవమానాలు ఎదుర్కొంటారంట. అదే కుడి చెవు మీద బల్లి పడితే ఒక చెడు వార్త వినే అవకాశం ఉంటుందంట. ఎడమ చెవి మీద పడితే వ్యాపార లాభం కలుగుతుంది. ముక్కు మీద పడితే ఆరోగ్యపరంగా ఇబ్బందులు తలెత్తే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా ముక్కుకి అటువైపు ఇటువైపు పడితే కొత్తగా పరిచయాలు ఏర్పడతాయి. అవి మీకు ప్రయోజనాలను చేకూర్చుతాయి అంటున్నారు. పై పెదవి మీద బల్లి పడితే ధనం ఖర్చవుతుందని, కింది పెదవి మీద పడితే ధనలాభం కలుగుతుందని శకున శాస్త్రంలో పేర్కొనడం జరిగింది. అలాగే ఎవరికైనా సరే బల్లి గద్దం మీద పడితే మాత్రం పోలీసులను కలవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి టైంలో కొంచెం గొడవలకు పోకుండా ఉండడం మంచిదంటున్నారు. కంఠం మీద పడితే శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉంటుంది. వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. గుండెల మీద పడితే పిరికితనం వస్తుందంట. మోచేతిపై పడితే ఎదుటి వారి నుంచి సహాయం తక్కువగా లభిస్తుంది. మణికట్టు మీద పడితే మాత్రం అవమానాలను ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. గోళ్ళపై పడితే జంతువుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. వెన్నుపూస మీద పడితే శత్రువుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటారని, పాదాల మీద పడితే వెంటనే ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందంట. వేళ్ల మీద పడితే మాత్రం కొంచెం అనారోగ్య సమస్యలు వెంటాడే ఛాన్స్ ఉంటుందని శకున శాస్త్రం చెబుతుంది. ఈ ప్రాంతంలో పడితే శుభ సంకేతం అంట. బల్లి కుడి భుజం మీద పడితే శుభ సంకేతం. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయంట. ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింప చేసుకోవచ్చు. అలాగే కడుపు మీద పడితే సంతాన ప్రాప్తి. అంతే పిల్లలు లేని వారికి ఎవరికైనా పొట్ట మీద బల్లి పడితే తొందరలో సంతానం కలిగే ఛాన్స్ ఉంటుందని శకున శాస్త్రంలో పేర్కొనడం జరిగింది. ఎవరికైనా సరే బల్లి పిరుదుల మీద పడితే మంచి సంకేతం. ముఖ్యంగా కుడి పిరుడు మీద పడినట్లయితే విశేషమైన ధనలాభం పొందే అవకాశం కలుగుతుందంట. అదే మోకాళ్ళ మీద బల్లి పడినట్లయితే వాహన లాభం కలుగుతుంది. అలాగే పిక్కల మీద పడితే విశేషమైన సుఖ సంపదలు కలుగుతాయంట. అదేవిధంగా అరికాళ్ళ మీద బల్లి పడితే శుభ ఫలితాలు కలుగుతాయంట. బల్లి పడినప్పుడు ఇలా చేస్తే చెడు జరగదంట. బల్లి ఎప్పుడైనా సరే మీ శరీర భాగాలపై పడినప్పుడు వెంటనే తలస్నానం చేయాలి. ఆ తర్వాత ఇంట్లో దేవుడి దగ్గర ఒక ప్రత్యేకమైన దీపం పెట్టాలి. అది ఎలా పెట్టాలంటే నువ్వుల నూనె, ఆముదం, ఆవు నెయ్యి ఈ మూడింటిని కలిపి దీపాన్ని వెలిగించాలి. తర్వాత అక్కడ ఉప్పు నైవేద్యంగా పెట్టి ఇష్టదైవాన్ని ప్రార్థించాలి. అలా చేస్తే బల్లి పడడం వల్ల ఎలాంటి చెడు ప్రయోజనాలు కలగవంట. అనుకూల ఫలితాలను సిద్ధింప చేసుకోవచ్చు అంటున్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.